హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి సంఘ సభ్యులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నాయన ఈనాటి సమయంలో వాక్యము ద్వారా తండ్రి నీ పిల్లలందరితోనైనా మాట్లాడమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలు మంచిది. నిన్నటి దినాన మనము మరొక రాజు గురించి మనము జాగ్రత్తగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క రాజు పేరు ఏ పేరండి? ఉజ్జియా. ఈ రాజు గురించి మనము నిన్న దినాన జాగ్రత్తగా నేర్చుకున్నాం. అయితే రాజు మరి దేవుడిని ఆశ్రయించినప్పుడు ఈ రాజును దేవుడు అందరంతా ఎత్తులోనికి దేవుడు తీసుకొని వెళ్ళడం జరిగింది. వాక్యంలో చూసినట్లయితే మరి చక్కని మాట ఉంది కదా, అతను స్థిరపడే వరకు దేవుడు అతనికి గొప్ప సహాయము చేసాను. ఎందుకంటే అందులో చక్కని మాట మనకు 15వ వచనంలో చక్కని మాట మనకి ఉందండి. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి, మరి దేవుడు ఒక వ్యక్తిని మరి దేవుని యొక్క మరి సన్నిధిలో ప్రభు యొక్క మార్గంలో ఆ వ్యక్తి జీవించినప్పుడట దేవుడు ఆ వ్యక్తిని చాలా గొప్పగా చేస్తాడు. అలాగా ఉజ్జియాను మనము జాగ్రత్తగా చూసినట్లయితే తన జీవితము చక్కగా ముందుకు వెళ్ళిపోయాడు. అది మనం జాగ్రత్తగా విన్నాం. అయితే ప్రభు బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూస్తే కింద వచనములో అయితే అతడు స్థిరపడిన తర్వాత 16వ వచనంలో అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, అతనికి స్థిరం వచ్చింది, అతను చక్కగా దేవుడు కరుణించాడు. అయితే అతడు మనస్సు ఏమైందంటే మరి స్థిరపడ్డాక అతనికి ఆస్తి వచ్చాక అతనికి అన్నీ కూడా కలిగాక అతని మనసులో గర్వం అనేది వచ్చిందటండి. దేవుడు పెట్టారా, మరి గర్వం అనేది అది ఒక పాపముగా ఉంది. గర్వం అనేది ఎప్పుడైతే వచ్చిందో అది మనిషిని మరి దేవునికి దూరము చేస్తుంది. గర్వం వలన మరి మనిషి దేవుని బిడ్డలారా అతడు పడిపోయేటటువంటి విధానంలోనికి అతడు వెళ్ళిపోతాడు. అయితే తన యొక్క జీవితం ఏమన్నా గర్వం అనేది అతను కలిగిందంట. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి, మరి పడిపోవడానికి ముందట ఒక వ్యక్తికి గర్వము నడుస్తుందటండి. నాశనానికి ముందు గర్వము నడుచును. ఎందుకంటే ఒకరి నాశనానికి ముందు మరి గర్వము నడుచును. చూసారా దేవుని బిడ్డలారా, మరి నాశనానికి ముందట మరి ఏం నడుస్తుందండి? అది గర్వము నడుస్తుందట దేవుని బిడ్డలారా. ఈ యొక్క రాజు ఉజ్జియా జీవితంలో అలాగే జరిగింది. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అని ఉంటాడు. ఈ గర్వం వలన మనిషి చాలా చాలా కోల్పోతాడు. ఈ గర్వం వలన మనిషి దేవునికి దూరం అవుతాడు. ఉజ్జియాకి అలాగే గర్వం వచ్చిందండి. మరి ఇతను వచ్చి ఏం చేశాడంటే ఆ దినాల్లో ఈ యాజకులు వేయవలసిన ధూపాన్ని ఇతను వేయడానికి ప్రయత్నం చేసేసాడు. ఎవరండి? ఈ యొక్క రాజు. ఈ ఉజ్జియా రాజు ఏం చేశాడంటే మరి ఆ దినాన అతను చేసినటువంటి ఈ గర్వం వలన అతను చేసిన పాపం ఏమిటంటే, చూడండి దేవుని బిడ్డలారా, అందులో మనం జాగ్రత్తగా చూస్తే 17వ వచనంలో యాజకుడైన అహజ్యాయు అతనితో కూడా 16వ వచనంలో అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించి దేవుడిని యెహోవా మీద ద్రోహము చేశాడట. అంటే చూడండి దేవుని బిడ్డలారా, యాజకుడు వేయాలి ధూపం. యాజకుడు చేయవలసిన పని నేను ఎందుకు చేయలేను అనుకున్నాడు. ఎందుకంటే అతను చాలా రకాల యుద్ధాలు చేశాడు. అతను చక్కగా ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతన్ని జయాన్ని ఇచ్చాడు. అయితే ఏం జరిగి ఇతను దేవుడి మందిరంలో ప్రవేశించి ఇతను చెయ్యకూడని పని చెయ్యాలనే ఆలోచనతో వచ్చేసిందండి ఈ ఉజ్జియా రాజుకి. ఇతను ఏం చేశాడు? ఆ దేవుడి మందిరంలో ప్రవేశించి ఆ పరిశుద్ధమైన మందిరంలో ప్రవేశించి ఇతను చేసిన పని ఏమిటంటే యాజకులు చేయవలసిన పని ధూపాన్ని
అంటే ధూపం అంటే యాజకులు ధూపం వేస్తారు దేవుణ్ణి శాంతపరచడానికి, దేవుని యొక్క మనవులు చెప్పుకోవడానికి వీళ్ళు చేసే పని యాజకులు. అయితే ఇతను ఏం చేశాడంటే నేను కూడా చేయగలను, నేను కూడా ధూపార్తిని వేయగలను అనుకుని ఇతను ఏం చేశాడంటే ఆ యొక్క 16వ వచనంలో యెహోవా మీద ద్రోహము చేశాడు. అప్పుడు వెంటనే చూడండి దేవుని బిడ్డలారా, యాజకుడైన అహజ్యాయు అతనితో ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోనికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలముల నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడి యెహోవా సన్నిధిని అది నీకు ఘనత కలగదని చెప్పారట. అప్పుడు వీళ్ళు అన్నారు, ఎవరండి? యాజకులు. ఆ దేశంలో, ఆ యోధా రాజ్యంలో ఉన్నటువంటి యాజకులు. ఈ యాజకులు ఏం చేశారంటే దేవుని బిడ్డలారా, అప్పుడు వెంటనే 80 మంది అంటే సుమారు ఈ 80 మంది దేవుని మందిరంలో ప్రవేశించి, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఈ ఉజ్జియాను ఆపుతున్నారు. వాక్యంలో ఏముందంటే ఈ 80 మంది ధైర్యవంతులను ఉండదండి. ఒక రాజు దగ్గర నిలబడాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకంటే రాజు మాట అది కాదంటే వారికి ప్రాణభయమే. ఎందుకంటే రాజు చాలా శిక్ష వేస్తున్నప్పుడు ఈ 80 మంది వారికి వెళ్ళి అన్నారు, అయ్యా ఉజ్జియా, నువ్వు చేసే పని అది ఎంత మాత్రం మంచిది కాదయ్యా. అహరోను సంతతి వారే ధూపం వేయాలి, అహరోను సంతతి వారు యాజకులే ఆ యొక్క ధూపార్తిని వేయాలి. కానీ నువ్వు ఎందుకయ్యా వేస్తున్నావని అతనితో ఏం చేశారండి? వాదించారు. ఎవరండి? ఈ యాజకులు. అతనితో చెప్పారు దేవుని బిడ్డ. అప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఇలా చేయడం వల్ల నీకు దేవుని దగ్గర గొప్ప పేరు రాదు. ఎంత చూడండి దేవుని బిడ్డలు వాళ్ళు అన్నమాట, దేవుడైన యెహోవా సన్నిధిని అది నీకు ఘనత కలుగ చెయ్యదు అని చెప్పగా, అంటే దేవుడి దగ్గర అది ఏంటంటే ఘనత రాదు. దేవుని బిడ్డరా, ఈ రోజు నువ్వు చేసే సక్రియ ద్వారా దేవుడి దగ్గర నీ ఘనత వస్తుంది. హల్లెలూయా. నువ్వు చేసే మంచి కార్యాలు, నీవు కలిగిన మంచి తలంపులు, నీవు చేసిన నీతి కార్యాలు నీతో పాటు వస్తాయి. కొన్నేళ్ళు అలాగే కదండి, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత చెంటది కదా, కొన్నేళ్ళు నీ ప్రార్థన దేవాది దేవుడు విన్నాడయ్యా. చూసారా దేవుని బిడ్డలారా, నీ నీతి క్రియలు, నీ ప్రార్థనలో దేవుడి దగ్గర జ్ఞాపకముగా ఉంచబడి ఉన్నాయి అని కొన్నేళ్ళతో దేవదూత చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వాక్యంలో ఏముందంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, చూడండి ప్రభు బిడ్డలారా, వీళ్ళు అంటున్నారు కదా యాజకులు, ఇది నీకు దేవుడి దగ్గర ఘనంగా ఉండదు. నువ్వు ఘనంగా అనుకున్నావేమో, నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి అన్ని పనులు చేయగలను అంటున్నావేమో, కానీ నువ్వు కొన్ని పనులు చేయకూడదు. కొన్ని పనులు యాజకులే చేయాలి, వారు చేయవలసిన పని నువ్వెందుకు చేయాలి. అలనాడు మనం చూస్తే ఇంకెవరండి అలాగా బలర్పించడం ఒక అతను తెలిసిన సౌలు కాలంలో. సమూయేలేమో ప్రవక్త, సౌలు ఏం చేశాడండి, ఇంకా సమూయేలు రాలేదని అతను ఏం చేశాడండి, అక్కడ బలర్పించాడు. దానివల్ల సమూయేలు ఏం చేశాడు, అతని మీద ఉగ్రుడు అయ్యాడు. సౌలు, నువ్వెందుకు నువ్వు అలా చేసావు, కాబట్టి నీవు దేవుడు ఆజ్ఞను నువ్వేం చేసావంటే అతిక్రమించావు. చూసారా దేవుడు పెట్టారా, ఒక వ్యక్తిని దేవుడు అందులో దిత్తులోకి తీసుకుని వెళ్తున్నాడు. అలానే వారి ప్రవర్తన చాలా చక్కగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా ఉన్నట్లయితే ప్రవర్తన, దేవుడు అంత చక్కగా నిన్ను గొప్పగా ఎత్తైన స్థితిలో దేవుడు తీసుకుని వెళ్తాడు. దేవుని బిడ్డ అలా ఉజ్జియాను చూడండి, అతడు తన దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లను అని వాక్యం ఉంటుంది. ఎంతగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవుడు అతను అంతగా గొప్ప చేస్తాడు. చూడండి, ఒక బంతిని కింద కొడుతుంది, ఎంత గట్టిగా కొట్ట అంత గట్టిగా పైకి వేస్తుంది బంతి. నువ్వు ఎంత గట్టిగా కొట్ట అంత పైకి వెళ్తుంది అది. అలాగే ఒక వ్యక్తి ఎంతగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవుడు ఆ వ్యక్తిని అంతగా పైకి తీసుకొని వస్తాడు. అందుకు కారణం ఉజ్జియా. మనకి వాక్యం దేవుడు అతను వర్ధిల్లా చేశాను అని ఉంది. ఈ యొక్క 26వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు ఉజ్జియా రాజు గురించి మనకి కనబడతా ఉంది. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో దేవుని బిడ్డరా, అతను దేవుని ఆశ్రయించాక అతను వర్ధిల్లాడు, పట్టణాలు కొట్టుకున్నాడు. ఇంకేం చేశాడండి, సైనికులకి చక్కటి వస్త్రాలు, అంటే ఈ కవచం అని
డాలు అని, ఈటెను అని, శిరస్నానం అని, ఇవన్నీ చక్కగా అన్ని కూడా ఏర్పాటు చేశాడు. అంత సైన్యం అతనికి ఉంది. వాక్యంలో ఏముందంటే ఉజ్జియాకు సైన్యము ఉండెను. హల్లెలూయా. ఇంత కలిగిన ఈ వ్యక్తి ఏమి చేశాడంటే గర్వం వచ్చింది. ఈ గర్వం రావడం వల్ల ఇతను ఏం చేశాడు? ఈ యాజకుడు చేయవలసిన పని ఇతను చేశాడు. చూసారా దేవుని బిడ్డారా? ఈ గర్వము, ఈ పాపము హృదయంలోనికి వచ్చింది ఇతనికి. వచ్చాక 80 మంది వాడుకెళ్ళారట యాజకుడు. అయ్యా రాజుగారు, మీరు ధూపం వేయకూడదు, అది మీ పని కాదు, మీరు నియమించుకున్నారు కదా, మమ్మల్ని మేమే వెయ్యాలని అంటే అతను అన్నాడు, మీరు వేయకూడదు, నేనే వేస్తాను. అయ్యా మీరు కాదు వేయవలసింది, అహరోను సంతతి వారి యాజకులమైన మేము అంటే ఇతను వారి మాట వినలేదు. అందుకు దేవుని మీద చూడండి, ఇక వాక్యంలో జాగ్రత్తగా చూస్తే 26వ అధ్యాయంలో ఇక చదవండి. ఉజ్జియా ధూపము 19వ వచనంలో ఉజ్జియా ధూపం వేయటము ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. ఏం చేశాడండి? వాళ్ళు 80 మంది చెప్తున్నా ఈ ఉజ్జియా ఒక్కడే వారి మీద కోపం పడ్డాడట. చూసారా? కోపం పడి అందరూ ఆగండి, నేను ఎందుకు వేయకూడదు ధూపము, నేనే కదా మిమ్మలను పోషిస్తూ ఉన్నాను కదా అని వారి మీద అతను ఏం చేశాడు? ఉగ్రుడు అయ్యాడు. దేవుని బిడ్డరా, కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూ ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠ రోగము పుట్టెను. చూసారా దేవుని బిడ్డరా? ఎప్పుడైతే వారందరూ వాదిస్తూ ఉన్నా చేయకూడదన్నా ఇతను చేశాడు. వెంటనే వాళ్ళందరూ చూస్తున్నారు, ఇతను ముఖం అంటే నొసట, ఇక్కడండి నొసట కుష్ఠ రోగం అలా వచ్చేసిందట. చూస్తుండగానే వాళ్ళందరూ అలా చూస్తున్నారు మనిషిని. అతను ఏమన్నాడు? నేను ధూపం వేస్తాను, మీరు అందరూ అలాగే ఉండండి అని అంటూ ఉన్నాడు. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, వారితో సంభాషణ జరుగుతుంది. అయితే ఇతనికంట వెంటనే అక్కడ ఏమొచ్చిందండి? కుష్ఠరోగం అలా వచ్చేసిందండి. చూసారా శిక్ష దేవుని పెట్టారా? ఈ గర్వం వలన ఏమైందంటే ఇతను కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు, సమస్యను తెచ్చుకున్నాడు, ఇబ్బందిని తెచ్చుకున్నాడు. ఇది కుష్ఠరోగం వచ్చినట్లయితే మరి అనుకోవచ్చు, ఏమంటే మరి అతను ధనవంతుడు కదా, అతను రాజు కదా, మరి ఎలాగైనా సరే ఆ రోగం నుంచి బయటకు వస్తాడంటే అవకాశం లేదు. కొన్ని రోగాలు ఎంత ధనవంతులైనా ఎంతటి కోటేశ్వరులైనా అది వచ్చినట్లయితే పోవడము కష్టమే. దేవుని పెట్టారా? పోయిందంటే దేవుని యొక్క మహాకృప. హల్లెలూయా. పాపమైతే దేవుడు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉజ్జియాకట ఈ నొసట మీద కుష్ఠరోగం అలా కలిగిందట, వచ్చేసింది కుష్ఠరోగం. అతనికి అర్థమైంది. ఆ వచనంలో జాగ్రత్తగా చూడండి. దేవుని 20వ వచనంలో ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము కలిగిన వాడై ఉండెను. గనుక వారు తనవు చెయ్యక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా అతన్ని ముత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. అర్థమైపోయింది అతనికి. దేవుడు నన్ను ముత్తాడు, దేవుడు నన్ను మొత్తడం అంటే రోగం అండి. దేవుడు నాకు రోగం ఇస్తాడు. అర్థమైపోయింది అతను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అతని విధానం ఎలా ఉంది? అక్కడ ఆ యొక్క బలిపీఠం దగ్గరికి, ఆ యెహోవా మందిరంలోకి వెళ్ళి ఎంతో ఆరోగ్యంగా వెళ్ళాడు. కానీ అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు, అతని ఒంటిలో షేప్ వచ్చేసింది, అతనిలో బలహీనత కలిగింది. నిలబడడానికి కొంచెం జరుగుతున్నాడు, తల మీద ఏదో బరువుగా ఉన్నట్టుంది, ఈ నొసట మీద ఏదో వచ్చినట్టుగా ఉంది. అర్థమైపోయింది, నాకేదో జరిగింది ఇక్కడ నాకేదో అయ్యింది ఇక్కడ. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు యాజకులు, అయ్యా ఉజ్జియా, ఈ మందిరంలో నీవు గాని ఎక్కువసేపు ఉన్నట్లయితే అది నీకు ప్రమాదము. ఎందుకంటే నీవు అపవిత్రమైన ఆలోచన ఈ మందిరానికి వచ్చావు, నీవు అపవిత్రమైన పనులు చేయడానికి ఈ మందిరానికి వచ్చావు అనేసి ఏం చేశారంటే ఆ మందిరంలోంచి అతను ఏం చేశారని బయటికి వెళ్ళగొట్టిరి. దేవుని బిడ్డలారా, రాజైన 21లో రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకించబడెను. కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ఎక్కడేటండి? ఇంటికే పరిగెత్తున ఇప్పుడేక. అతను ఎలాగండి?
ఇంటికి అతడు పరిమితం అయ్యాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఎప్పుడైతే అతనికి కుష్ఠరోగం వచ్చిందో నీకు అర్థమైపోయిందండి. ఆ రోగం చేత అతను బలహీనపడిపోయాడు. ఆ రోగం చేత అతను చాలా బలహీనం అయ్యాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారండి, యాజకులందరూ దేవుని మందిరంలో నుంచి బయటకు తోడుకొని వచ్చేసాడు. అప్పుడు అతను బయటకు వచ్చాక ఆ రోజులు ఏమిటంటే చట్టము, కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలండి, ఊరు బయట ఉండాలి. ఒక ప్రత్యేక రాజులైతే ప్రత్యేకమైన గదిలో బయటకు రాకూడదండి, మరణం వరకు అంతే. రాజులైతే కొంచెం కలిగిన కుటుంబాలు అయితే ఎవరు కనపడకూడదు, వారి గాలి కూడా ఎవరు పీల్చకూడదండి. అప్పుడు రాజులు ఏం చేశారంటే ఒక చక్కని గది కట్టి అందులో పెట్టేశారు. అంటే ఎలాగైనా ఒక శిక్ష లాగా. చూడండి, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఒక అతనికి శిక్షలు వేస్తారు ప్రభుత్వం, గవర్నమెంట్లు. మాట ఎక్కడండి, ఇంకా యావజ్జీవ కాలం శిక్ష అని, లేకపోతే కొంతకాలం అని జైల్లో ఉండాలని. అలాగే దేవుని బిడ్డరా, ఈ ఉజ్జియా అటండి బ్రతికినంత కాలము దేవుడి మందిరానికి రాలేకపోయాడు. చూసారా దేవుని బిడ్డరా, బ్రతికినంత కాలము ఇతడు దేవుడి మందిరానికి రాలేకపోయాడు. దేవుని బిడ్డ దేవుడి మందిరానికి దూరం అయ్యాడు. మరి ఇతడు ఎక్కడ ఉన్నాడంటే ఒక ఇంటిలో అతడు ఉన్నాడంటే, ఒక ఇంటిలోనే ఉన్నాడు. ఎంత బాధ అది, బయటికి రాకుండా, ఎవరిని చూడకుండా, ఏది మాట్లాడకుండా, ఒంటరిగా ఎంతకాలం గంట జీవించగలడు, 2 గంటలు ఉండగలడు, 3 గంటలు, మా అయితే 3 గంటలు, ఇంకా సంవత్సరాలు ఉండాలి. మరణం వరకు అక్కడే ఉన్నాడంటే అతడు దేవుడి మందిరం రాలేకపోయాడు. చూసారా దేవుని బిడ్డారా, ఎందుకంటే దేవుడి మందిరంలో ఆశీర్వాదం ఉంది. దేవుడి మందిరంలో దేవుని బిడ్డలు ఉంటారు, అందరూ చక్కగా కలిసి మాట్లాడొచ్చు. అమ్మా బాగున్నారా, వందనాలను చేయకండి మనం తీసుకొచ్చింది. కానీ ఉజ్జియాకి ఆ భాగ్యం లేకపోయింది. ఇంకా వాళ్ళందరూ అక్కడ డాక్టర్స్ అందరూ, అయ్యా నీకు కుష్ఠరోగం వచ్చింది కనుక నీవు దేవుడి మందిరానికి వెళ్ళకూడదు. చూసారా దేవుని బిడ్డారా, కనుక అతనికి దేవుడి మందిరం అతను దూరం అయింది కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి, దేశపు జనులకు న్యాయము తీర్చుచు ఉండెను. చూసారా దేవుని బిడ్డరా, ఇక బిడ్డ పరిపాలన చేస్తున్నాడు, చిన్న వయసు కుమారుడు యోతాము అతని పేరు. చూడండి దేవుని బిడ్డరా, 21 వచనంలో ఉజ్జియా అతని పితరులతో కూడా నిద్రించును. అతను కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టింది. అంటే అతను ఒక కుష్ఠరోగి అని రాశారటండి. చనిపోయినప్పుడు ఏం చేశారండి, అతడు ఒక కుష్ఠరోగి అని రాజుల సమాధులు ఉంటాయి కదా, అక్కడ రాశారటండి. చూసారా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇతరులు ఉన్న గర్వం వలన ఏం చేశాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అతను ఉన్న గర్వం వలన రోగాన్ని తెచ్చుకున్నాడు. సరే తెచ్చుకున్న ఆ రోగం ఎంత పెద్ద రోగం అంటే కనీసం దేవుడి మందిరం చూడండి, ఈరోజు చాలా మంది దేవుడి మందిరానికి వస్తారు. ఎందుకు వస్తారండి, సమస్యల నుంచి బయటపడడానికి. దేవుడి మందిరానికి ఎందుకు వస్తారండి, ఇబ్బందుల నుంచి బయటపడాలని, రోగాల నుంచి బయటపడాలని, తర్వాత సమస్యలు, రోగాలు, అప్పులు, కష్టాలు అన్నిటి బయటికి పడాలని చాలా మంది దేవుడి మందిరానికి వస్తారు. కానీ ఉజ్జియాకి ఆ భాగ్యం లేకుండా పోయింది. ఇంకా ఏమిటంటే అసలు నువ్వు దేవుడి మందిరానికే ఇంకా వెళ్ళకూడదు అంటే ఈ లెక్కలో ఏమిటంటే అతను ఇంటికే పరిమితం అయ్యాడు. ఆ ఇంటిలోనే ప్రార్థన, ఆ ఇంటిలోనే వాక్యం, అంతేనండి. కనుక దేవుని బిడ్డలు, అందుకే గర్వము, సామెతలో చక్కని మాట ఉంటుంది, ఒకరి నాశనానికి ముందు గర్వము నడుచును. చూసారా, ఈ గర్వం ఏముంటుంది, ఒక నాశనానికి ముందు గర్వము నడుస్తుందట. పడిపోవడానికి ముందు ఏమండి, ఒక వ్యక్తి పడిపోవడానికి ముందంట నాశనకరమైన మనస్సు ఉంటుందట. కనుక ఆ దేవుని బిడ్డరా, దేవుని సంగమా, ఈ యొక్క గర్వాన్ని ఏం చేయాలి, ప్రతి బిడ్డ కూడా జయించాలి. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, పౌలు గారు ఒక మాట అంటాడు, క్రీస్తు ఏలుచున్న సమాధానం మీ హృదయాల్లో ప్రవహింపనివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, దేవుని సంగమా, ఉజ్జియా రాజును జాగ్రత్తగా చూస్తే అతను ఎంతగా ఎదిగాడో, ఎంత గొప్పగా దేవుడు అతనికి కరుణించాడో, అతను చేసిన అపరాధం వలన అతను ఏ రోగాన్ని తెచ్చుకున్నాడు, కుష్ఠ రోగాన్ని తెచ్చుకున్నాడు. ఆ కుష్ఠ రోగంతోనే అతను చనిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమం, కనుక మరి గర్వము మనిషిని పాడు చేస్తుంది. అటువంటి గర్వానికి ఏం చేయాలి, దూరం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ప్రేమ చూపుతూనే ఉన్నాడు. ఎంతో మంది గర్విష్ఠులు ఆయన ఇబ్బంది పెట్టారు, ఎన్నో మాటలు అన్నారండి. కానీ దేవాది దేవుడు ఆయన తన ప్రేమను చూపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ద్వారా అనేక మందిని దేవుడు మార్చాడు. ప్రేమ ద్వారా అనేక మందిని దేవుడు తన వైపుకి ఆకర్షించాడు. దేవుని బిడ్డలారా,
పొడవతో కొడతా ఉన్నట్లయితే ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేశారు. ఆ రక్తం అనేది అలా కారుతూ ఉంటే ప్రభు ఏం చేశాడు? వారందరూ కూడా అంటే ఆయన ప్రేమ దీర్ఘశాంతము ద్వారా ఆయన జీవించగలిగాడు. మనకు ఆ దేవుని ప్రకారం దేవుని సంగమ మరి ఈనాటి దినాన మరి ఈ రోజు ఒక వ్యక్తిని పాడు చేసేది గర్వము. ఇలా చెప్పుకున్నాను ప్రసంగిలో, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదట. అనగా ప్రభు బిడ్డలారా, మరి ఉద్యోగాలు ఏం చేయాలి? దేవుడి కొరకు పాటుపడాలి. అలానే ఉద్యోగ తర్వాత దీవెన ఆశీర్వాదం వచ్చాక ఎలా మారిపోయాడు? తనకు తెలియకుండా అతనిలో గర్వం అనేది ప్రవేశించింది. కనుక దేవుడు బిడ్డలారా, ఈ దినాన్ని నీకు దీవెన కావాలంటే ఉద్యోగాలే ప్రార్థించాయి. ఆశీర్వాదం కావాలంటే ఉద్యోగాలే ప్రార్థించాయి. అలానే నీకు నష్టం రాకుండా, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఉద్యోగాలు ఏం చేయకూడదు? గర్వంతో మనం ముందుకి సాగకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటు రీతిగా దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రకారము ప్రభుని సేవిస్తూ ముందుకు సాగుదాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వాదం అనుగ్రహించును కాక. అందరూ కలుపుస్తున్నాను, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడు తండ్రి నాయన, మీకు వందనాలు.